ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. వారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు నమస్కారం సార్. నమస్తే వలి. లక్ష్మీనారాయణ గారు, ఉగ్రవాద నిర్మూలన గురించి నిన్న జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడినప్పుడు కీలకమైనటువంటి విషయాలు రెండే మనకి పాకిస్తాన్తో చర్చల సందర్భంగా. ఒకటి, ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి. రెండవది, పాక్ ఆక్రమిత కాశ్మీర్. ఈ రెండు విషయాలే అని చెప్పారు. ఇప్పుడు ఉగ్రవాదుల్ని వాళ్ళని మనం మట్టు పెడుతున్నాము. దీని మీద చర్చల సందర్భంగా అంతర్జాతీయ ఉగ్రవాదుల లిస్ట్ ఒకటి ఉంది సార్. పాకిస్తాన్లో తలదాచుకుని ఎప్పటికప్పుడు మన దేశం మీద దాడి చేసేది వాళ్ళే. సో వాళ్ళని అప్పగించే విషయంలో పాకిస్తాన్ ఎంత మేరకు చిత్తశుద్ధితో ఉంటుందంటారు? ఎందుకంటే పాకిస్తాన్కి ఈసారి భారతదేశం అంటే ఏంటో ఒకసారి తెలిసింది. ఇంతకుముందు బాలాకోట్లో మనం చేసాము, ఆ తర్వాత ఊరి తర్వాత ఈ లాంచ్ ప్యాడ్స్ని మనం ధ్వంసం చేసాం, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఈసారి భారతదేశం సంకల్పిస్తే ఏం చేయగలదన్నది వాళ్ళ మనసుల్లోకి మనం ప్రదర్శించాం. అటు ఉగ్రవాద స్థావరాన్ని లేపేయడం కావచ్చు, లేకుంటే ఉగ్రవాదులను 100కు పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం కావచ్చు, వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతా కూడా మనం డిస్ట్రాయ్ చేయడం కాదు, ఆ తర్వాత వారి యొక్క ఎయిర్ బేసిస్ మీద అటాక్ చేయడము, వారి డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని వెళ్ళి ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా తెలుసుకొని ఫైనల్గా వారు మనకు సీజ్ ఫైర్ గురించి వాళ్ళే ముందొచ్చారు. అవును, డీజీఎంఓ పాకిస్తాన్ ముందొచ్చి భారతదేశానికి ఫోన్ చేశారు, ఇక మేము సీజ్ ఫైర్కి వస్తామని. అంటే నిన్న మోడీ గారు చెప్పినట్టు మన చేతుల్లో దెబ్బలు తిని పూర్తిగా ఇక ఏమీ చేయలేనన్న పరిస్థితుల్లో వాళ్ళు వచ్చారు మంది. అంటే సార్, భారత్ ఈ స్థాయిలో ప్రతిదాడి చేసిందని ఎక్స్పెక్ట్ చేయలేదంటారా? చేయలేదు, వాళ్ళు అనుకొని ఉండరు. అంటే సాధారణంగా ఇంతకు ముందున్న అనుభవం చూసుకుంటే బాలాకోట్, మనం ఈ పుల్వామా ఘటన జరిగిన తర్వాత కేవలం బాలాకోట్కు మాత్రమే పరిమితమయ్యాం. కానీ ఈసారి 9 ప్రాంతాల్లో 21 టార్గెట్లు చేసుకొని కొట్టాం. అది కూడా జైషే మహమ్మద్, లష్కరీ తైబా, తర్వాత హిజ్బుల్ ముజాహిదీన్ వీళ్ళ హెడ్ క్వార్టర్స్ కొట్టాం. భావల్పూర్ కానీ మురుడ్కే కానీ వీటిలో ఇవి టెర్రరిస్ట్ యూనివర్సిటీస్. నిన్న అన్నారు ప్రధాని, ఈ టెర్రరిస్ట్ యూనివర్సిటీలను మనం వెళ్ళి కొట్టాం. ఎందుకంటే వాళ్ళు చేసేది ఐటీ ఎక్స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ టెర్రరిజం ఎక్స్పోర్ట్. మనం ఐటీ ఎక్స్పోర్ట్స్ చేస్తుంటే భారతదేశం వాళ్ళు ఐటీ ఎక్స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ టెర్రరిజం ఎక్స్పోర్ట్ వాళ్ళు చేస్తుంటారు, ఇంటర్నేషనల్ టెర్రరిజం. కాబట్టి మీరు అన్నట్టు ప్రధానంగా భారతదేశానికి కావాల్సిన ఉగ్రవాదుల లిస్ట్ ఉంది మంది. దావూద్ ఇబ్రహీం, మౌలానా మసూద్ అజరు, తర్వాత హఫీజ్ సయ్యద్, తర్వాత హిజ్బుల్ ముజాహిద్దీన్ వాళ్ళు ఉన్నారు, సలావుద్దీన్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మనకు కావాల్సిన వాళ్ళందరూ కూడా వీళ్ళ లిస్ట్ ఉంది పెద్దగా. తర్వాత తహూర్ రాణాని ఇప్పుడు తీసుకొచ్చాము, హెడ్లీని అక్కడి నుంచి తీసుకురాబోతున్నాం. ఇవన్నీ కూడా ఆ లిస్ట్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇవ్వాలి అన్నది వాళ్ళు చేయాల్సిన మొదటి విషయం. తర్వాత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, కాశ్మీర్ మనకు రిటర్న్ చేయాలి వాళ్ళు. కానీ అంత ఈజీగా రిటర్న్ చేసే పరిస్థితి లేదు కదా సార్. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని, మన కాశ్మీర్ని మనం స్వాధీనం చేసుకోవాలంటే అది ఒక యుద్ధం చేసినట్టే. అంటే ఏమవుతుందంటే అంతర్జాతీయ ప్రెషర్ తీసుకురావాలి. మనము 1948లో మనం యునైటెడ్ నేషన్స్కి వెళ్ళాము. అప్పుడు ఎక్కడైతే పాకిస్తాన్ సైన్యాలు ఆగిపోయాయో దాన్ని సీజ్ ఫైర్ లైన్ అని తర్వాత ఎల్ఓసి చేశాం. సో మొత్తాన్ని వెనక్కి నక్కేసింటే మనకు వచ్చేది ఆ భూభాగం. కానీ అప్పుడు యునైటెడ్ నేషన్స్కు గౌరవం ఇచ్చి అక్కడ ఆగాం. ఇప్పుడు ఆ సమయంలో మనకు చెప్పింది ఏంటంటే పాకిస్తాన్ సైన్యాలు అక్కడి నుంచి పక్కకు పెట్టాలి, భారతదేశం కొంత సైన్యాన్ని అక్కడ డిప్లాయ్ చేయాలి, పబ్లిక్ ప్లెబిసైట్ జరపాలి అన్నారు. అంటే ప్రజా అభిప్రాయం తీసుకోవాలి అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ విధమైన చర్యల ద్వారా మనం పిఓకేని మనం తీసుకోవచ్చు. ప్రస్తుతం పిఓకే తీసుకుంటే మీకు 10 రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ. ఆ తర్వాత వచ్చేసి మన గిల్గిట్ బల్టిస్తాన్ని అదొక ప్రత్యేక దీనిగా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. కానీ ఇక్కడి చర్యలు తీసుకుంటే మీరు చాలా మంది పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉన్నారు. పాలకుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఒక 5 లక్షలతో యువతరం అక్కడ ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది మన ప్రాంతాల్లో. సో ఆ విధమైన పరిస్థితుల్లో ఇంకొక వైపు బలూచిస్తాన్ వాళ్ళు స్వతంత్ర దేశంగా మాకు స్వతంత్రం కావాలని బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఏవైతే ప్రజలు ఈ విధంగా వ్యతిరేకంగా ఉన్నారో వాళ్లను మనం మన వైపుకు మరల్చుకోవాలి. సపోజ్ అక్కడే ఒక విప్లవం వచ్చింది అనుకోండి, మేము పాకిస్తాన్ వద్దు భారతదేశంలో ఉంటామంటే చాలా సులభం అవుతుంది మనం వాళ్ళని తీసుకోవడానికి. కానీ ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారంటే ఉగ్రవాద స్థావరాలన్నీ అక్కడ పెట్టి భారతదేశానికి వ్యతిరేకంగా చాలా మందిని తయారు చేశారు అక్కడ. సో ఇప్పుడు ఈ చర్యల ద్వారా తరువాత జమ్మూ అండ్ కాశ్మీర్ అభివృద్ధి ఏదైతే ఉందో, ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో
చాలా చక్కగా అభివృద్ధి జరిగింది. అవును సార్, అవును. ఇన్ని లక్షల మంది అక్కడికి టూరిస్టులు వెళుతున్నారంటే అదే ఒక ఈ మధ్య కాలంలో 370 రద్దు తర్వాత ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంది సార్. ఆల్మోస్ట్ 35 లక్షల మంది టూరిస్టులు వెళ్ళారన్నది మనకి. అందువల్ల ఏమవుతుందంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న యువతరం అరే కాశ్మీర్ ఎంత చక్కగా డెవలప్ చేస్తున్నారు, మనం అటువైపు వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని వాళ్ళలో ఆ ఆశాభావాలు మనం తీసుకురావాలి. దానికోసం కాశ్మీర్ అభివృద్ధి అన్నది చాలా ముఖ్యమైన అంశంగా మనం భావించాలి. కానీ అభివృద్ధి జరగకుండా పెహల్గావ్ బేసిక్ గా కాశ్మీర్ లో జరుగుతున్న అభివృద్ధికి అసూయపడి తర్వాత భారతదేశంలో అంతర్గతంగా హిందూ ముస్లింలకు డివైడ్ సృష్టించి ఒక విధంగా మనము భారతదేశాన్ని మళ్ళా తొక్కేద్దామన్న దాంట్లో వాళ్ళు చేసిన చర్య ఇది. అందుకనే అక్కడ మీరు ఏ మతానికి చెందినవాడని చెప్పి దాడి చేశారు. దానికి ప్రధానమైన కారణం అంతర్గతంగా మనకు ఈ రెండు వర్గాలుగా కొట్టుకోవాలని. కానీ భారతదేశం ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా కూడా అందరూ కూడా ఎందుకంటే ఎప్పుడైతే భారతదేశం వస్తుందో మనం అందరం కలుస్తాం. సో ఆ విధంగా వాళ్ళ చర్యలు ఏవైతే ఉన్నాయో. సరే, ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది మన కాశ్మీర్ మనం తీసుకోవాలంటే. మరి ఇలాంటి సంప్రదింపుల ద్వారా, ఇలాంటి చర్చల ద్వారా అసలు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా తలొగ్గే పరిస్థితి ఉందా అటువైపు? ఇప్పుడు ఏమవుతుంది, అమెరికా లాంటి దేశం ఉంది, రష్యా ఉంది, చైనా ఉంది, వీళ్ళందరినీ కూడా ప్రభావితం చేయగలగాలి. మనం ఏం కోరుకుంటున్నాం, మనం వాళ్ళ భూభాగాన్ని మనం ఏం కోరుకోవట్లేదు. మా భూభాగాన్ని వాళ్ళు అన్యాయంగా ఆక్యుపై చేసుకున్నారు, దాన్ని మాకు ఇవ్వమంటున్నాం. అదేవిధంగా చైనా తీసుకుంటే ఇప్పుడు తైవాన్ గురించి వాళ్ళు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. సో అదే మీరు తైవాన్ కోసం ఎలా ఉన్నారో మేము కాశ్మీర్ పిఓకే గురించి ఉన్నామని కన్విన్స్ చేయగలగాలి. ఆ తరువాత ఏం చేయాలంటే ఇప్పుడు జేఎండ్కే అసెంబ్లీ తీసుకుంటే, మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ తీసుకుంటే 24 అసెంబ్లీ సీట్లు మనం పిఓకే వాళ్ళ కోసం అక్కడ పెట్టాం. 24 మంది ఎమ్మెల్యేలు అక్కడ రావాలి పిఓకే నుంచి. అది ఇన్ యాంటిసిపేషన్ మనం 24 పోస్టులు ఎమ్మెల్యేలు క్రియేట్ చేసి పెట్టాం. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేయాలంటే అజ్ఞాతంలో పిఓకే ప్రభుత్వం అని ఒకటి స్టార్ట్ చేయాలి కాశ్మీర్లో, మన కాశ్మీర్లో. అజ్ఞాతంలో మా ప్రభుత్వం ఇక్కడ. దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎమ్మెల్యేలుగా మీరు నామినేట్ చేయండి. అజ్ఞాతంలో వీళ్ళు ఇక్కడి నుంచి పిఓకేకి వాళ్ళు పాలన సాగిస్తారు. సో పిఓకేలో మేము ఏమేం చేస్తామన్నది వీళ్ళు నిర్ణయిస్తారు, అవి మనం ప్రకటిస్తాం. ప్రకటించినప్పుడు అక్కడి వాళ్ళు ప్రభావితం అవుతారు. అరే మనం కనుక భారతదేశంలో ఉంటే ఇవన్నీ కూడా మనకు వస్తాయి కదా అని అక్కడ ఒక అంతర్గతంగా ఒక విప్లవాన్ని సృష్టించి వాళ్ళను మనలో కలుపుకోవాలి. ప్రజలు స్వచ్ఛందంగా చేయాలి. ఎలాగైతే బంగ్లాదేశ్ లో ఏ విధంగా అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ లో ఏ విధంగా 1971లో ముజిబుర్ రెహమాన్ గారి యొక్క అధ్యక్షతన అవామీ లీగ్ దానిలో ఏ విధంగా ప్రజలు అక్కడ స్పందించారు. అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం వీళ్ళని ఒక సెకండ్ రేటెడ్ సిటిజన్ గా చూస్తున్నప్పుడు అది మేము వి కాంట్ టాలరేట్ అని చెప్పి వాళ్ళు చేసిన విప్లవంలో భారతదేశం వెళ్ళి వాళ్ళకు మద్దతునిచ్చి కొత్త బంగ్లాదేశ్ దేశం విముక్తి కల్పించాము, బంగ్లాదేశ్ విముక్తి కల్పించాము. అదే విధంగా అదే పరిస్థితి పిఓకేలో తీసుకురావాలి. సో అది చెయ్యాలంటే ఇటువంటి చర్యలు కొన్ని చేయగలిగితే బ్రహ్మాండంగా అది సాధ్యం. కానీ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లు చాలా కీలకమైనవి, ముఖ్యమైనవి సార్. చాలా త్వరగా వేగవంతంగా భారత్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. చేస్తారు. ఈ ఎప్పుడైతే స్ట్రైక్ వెన్ ది ఐరన్ ఈజ్ హాట్ అంట, ఎప్పుడైతే లోహం వేడిగా ఉంటుందో అప్పుడే కొడితేనే దాని రూపు మారుతుంది. మీరు కరెక్ట్ పాయింట్ చెప్పేశారు. మీలాంటి మేధావులు కూడా ఈ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు వాళ్ళు, ఈ సమయంలోనే మన పిఓకేను మనం ఎట్లాగైనా చేజిక్కించుకోవాలన్నారు. కరెక్టే, ఉద్రిక్తలకు దారి తీసింది అది. ఎందుకంటే ప్రపంచంలో మొదటిసారిగా 2 అణ్వస్త్రాలు ఉన్న దేశాలు ఈ విధంగా కొట్టుకున్నాయి. ఇంతవరకు ఎక్కడ జరగలేదు. ఇప్పుడు చూస్తాం, రష్యా అండ్ యుక్రెయిన్ తీసుకుంటే రష్యా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నా కానీ యుక్రెయిన్ దగ్గర లేవు. సో ఆ విధమైన పరిస్థితులలో ఏమవుతుందంటే ఏమవుతుందో అన్నది, ఎందుకంటే అణ్వాస్త్రాల ప్రభావం వల్ల ప్రాంతాలే నశించిపోతాయి. మనకు చిన్న హిరోషిమా నాగసాకిలో ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలు అసలు ఒక చిన్న మొక్క కూడా మొలవదు అక్కడ. అటువంటివి జరిగాయి, మనకు చూసాం. సో వాటి ప్రభావం తెలియక చాలా మంది ఈ విధమైన ఇది చేశారు. కానీ ఎప్పుడూ కూడా దీన్ని డిప్లొమాటిక్ గా దౌత్యపరంగా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి ఈ విధమైన చర్యలు అవసరం అని నేను అనుకుంటున్నాను. ఆ అణ్వస్త్రాలు ఉన్న ప్రదేశంలో కూడా మనం వెళ్ళి అక్కడ దాడి చేసాం సమీపంలో, ఆ భయంతోనే పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళింది. ఇవన్నీ చర్చలు వాస్తవమే సార్? పాకిస్తాన్ అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేసింది భారతదేశం. అంటే ఆ యాక్చువల్గా వాళ్ళకున్న ఈ హిల్స్ మీద మేము చేయలేదని ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా చెప్పింది. కానీ భయం అయితే సృష్టించాం. అందుకనే మోడీ గారు ఏమన్నారు నిన్న,
ఓ సీమా మే లడే తో హమ్ ఉన్కే సీనే పే హమ్నే గోలీ చలాయే Yes. వాళ్ళు వచ్చి సరిహద్దు ప్రాంతాల్లో వాళ్ళు గుండెల్లో కొట్టారు. చేస్తుంటే వాళ్ళ గుండెల్లో మేము కొట్టామని ఆయన మాట్లాడారు. సూపర్. కాబట్టి ఆ విధంగా భారతదేశం ఏంటి అన్నది ఒక రుచి చూపించాం. అందుకని ఇది ట్రయల్ అని అన్నారు ఆయన. ట్రైలర్. నర్వాణే గారు ఇంతకుముందు చీఫ్ ఆఫ్ ఆర్మీ, ఆయన అన్నారు జనరల్ నర్వాణే, పిక్చర్ అవి బాకీ హై అన్నారు ఆయన. కాబట్టి పాకిస్తాన్ అంత తేలిగ్గా తీసుకోవద్దు, ఎందుకంటే మనం శాంతి కాముకులం బేసిక్గా. నిన్న మోడీ గారు కూడా నిన్న బుద్ధ పౌర్ణిమ, అవును, బుద్ధ పౌర్ణిమ సందర్భంగా బుద్ధుడు ప్రతి చోట శాంతి సందేశాన్ని ఇచ్చాడు. కాబట్టి భారతదేశం కూడా దాన్ని ఫాలో అవుతుంది. మేము శక్తివంతం, మా శక్తి ఎప్పుడైనా ఉపయోగించాలంటే మేము ఖచ్చితంగా ఉపయోగిస్తాం అన్నది స్పష్టమైన సందేశం. నిన్న మోడీ గారి 22 నిమిషాల సంభాషణ ఏదైతే ఉందో అది ఒక్కొక్కటి ఒక్కొక్క బుల్లెట్ లాగా ఆయన పాయింట్స్ కొట్టారు ఆయన. కాబట్టి పాకిస్తాన్ బెటర్ యూ బిహేవ్. కానీ మన దేశానికి నిజంగా ఒక బాధ్యత ఉంది సార్. అంటే ప్రజల పట్ల ఇక్కడ అభివృద్ధి, సంక్షేమము, యుద్ధం లాంటి పరిస్థితి వస్తే వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళకి ప్రజలు బాగోగులు సంక్షేమం ఏం పట్టదు, వాళ్ళకి యుద్ధమే. కానీ మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇప్పటికే మనం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాం. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని పాలకులు. యుద్ధం అంటే ఏమవుతుందంటే మొత్తం ఇదంతా కూడా మన బడ్జెట్లు అన్ని కూడా అక్కడికే వెళ్ళిపోతాయి. ఆ తర్వాత యుద్ధం ప్రారంభించడం సులభం, కానీ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. యుక్రెయిన్ రష్యా చూడండి, వారం రోజుల్లో అయిపోతుంది, 2.5 సంవత్సరాలు అయింది. 17,000 మంది చనిపోయారు అక్కడ. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు చర్చించుకుంటారో ఇద్దరు అంటున్నారు చర్చలకు రావాలని, కానీ మళ్ళీ ఏం జరగట్లేదు. సో ఇటువంటి పరిస్థితులలో మన నిర్ణయాలు ఎప్పుడు కూడా ఎమోషనల్గా తీసుకోకూడదు. ఎప్పుడు మనం ఎప్పుడు కూడా గ్రౌండ్ అయి నిర్ణయాలు తీసుకొని, ఎమోషన్స్ కోపతాపాల్లో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా తప్పే అవుతాయి. తన కోపమే తన శత్రువు అన్నారు కాబట్టి. ఎందుకంటే మనకు ముఖ్యంగా ఆలోచించే మనస్తత్వాలు ఉన్నాయి, దేశం కోసం పనిచేసే నాయకత్వాలు ఉన్నాయి మనకి. వీటిలన్నిటికీ సూత్రధారి మన అజిత్ డోవల్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ స్ట్రాటజీ, వ్యూహం ఎలా పన్నాలన్నది తెలుసు. కాబట్టి కేవలం పాకిస్తాన్ కాదు, మొత్తం ప్రపంచానికే భారతదేశం యొక్క శక్తి ఏంటో ఈసారి చూపించాం. తర్వాత వారు చెప్పినట్టు ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో మనం డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే తయారు చేశామో అదంతా కూడా బ్రహ్మాండమైన దీంట్లోకి వచ్చింది. మన ఆయుధ శక్తి ఏంటి అన్నది ప్రపంచం తెలుసుకుంది. లేకుంటే మా మీద ఆధారపడే వీళ్ళు చేయాలి అన్న ధోరణి ఏదైతే ఉందో అవసరం లేదు, మాకా కెపాసిటీ ఉందని చెప్పి ఈసారి మనం చూపించాం. ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్, ట్రంప్ గారు అత్యుత్సాహం ఎలా చూస్తారు మీరు దాన్ని? ట్రంప్ గారి ముఖ్యంగా చూసుకుంటే ప్రధానమంత్రి గారి స్పీచ్ ముందు 1 గంట ముందు ఆయన మాట్లాడి మేము వాళ్ళిద్దరితో మాట్లాడేసాము, వాణిజ్యం మేము చేసేస్తాము, బ్రహ్మాండంగా వాళ్ళకి చెప్పాను. వాణిజ్యం అంటే ఏది ఏమైనా పర్వాలేదు, కానీ ఎవరో ఒకరు మధ్యస్థం అన్నది సాధారణంగా జరుగుతుంది. మీరు 1965 వార్ తీసుకుంటే అప్పుడు కూడా రష్యా మధ్యస్థం చేసి భారత్ పాకిస్తాన్కి, అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉండేవారు. ఆ తర్వాత తాష్కంట్ ఒప్పందం జరిగింది, దానికి రష్యా వాళ్ళు మధ్యలో మధ్యస్థం చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే 2 అణ్వాయుధాలున్న దేశం కొట్టుకుంటుంటే దీని ప్రభావం ప్రపంచం మీద కూడా ఉంటుందని ప్రతి దేశం కూడా అన్నారు. మీరు డీఎస్కలేట్ చేయండి, కూర్చోండి, చర్చల ద్వారా దీన్ని సాధించండి అని ఖతార్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, అనేక దేశాలు మాట్లాడాయి, ఫ్రాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే అణ్వాయుధ ప్రయోగాల్ని ఎలాగైనా మనం అవ్వకూడదు అన్నది ముఖ్యంగా వాళ్ళు చూసుకుంటున్న ప్రధానమైన అంశం. ఎనీవే ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు భారతదేశం దౌత్యపరంగా ఈ చర్చల్లో ఏ విధంగా ముందుకు కొనసాగుతారు అన్నది, తర్వాత పాకిస్తాన్ ఏదైనా దుశ్చర్య చేస్తే ఆపరేషన్ సింధూర్ అన్నది మేమేమి ముగియలేదు, తాత్కాలిక విరామం ఇచ్చాము. కొనసాగుతుంది. మన దృష్టి అంతా ఉగ్రవాదుల మీద, వాళ్ళ టెర్రర్ ప్యాడ్స్ మీద మనం కొట్టడము, తర్వాత ఉగ్రవాదులను అక్కడి నుంచి తీసుకుని మనం సరెండర్ చేసుకోవడం, ఇక్కడి న్యాయస్థానాల్లో వాళ్ళని నిలబెట్టడం, వాళ్ళకి శిక్షలు విధించడం, ఇది మా భారతదేశం కోరుకుంటాం. సింధు జలాలు ఇంకా ఆ టాపిక్ లేదు కదా సార్. సింధు జలాల టాపిక్ ఇప్పుడు ఎప్పుడైతే చర్చలకు కూర్చుంటారో అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఏమన్నా లేవచ్చు. మీరు సింధు వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని మీరు పక్కన పెడితే మా పరిస్థితి అయిపోతుంది. అంటే ఆ నిర్ణయంలో ఏంటంటే గివ్ అండ్ టేక్ అన్నది జరుగుతుంది. వాళ్ళు ఏదైనా అడిగితే మనం దానికి ప్రతిఫలంగా ఇది చర్చల్లో ఎప్పుడు కూడా వాళ్ళది. హిట్ లిస్ట్ లో ఉగ్రవాదులు ఉన్నారు కదా సార్, అవి పట్టిస్తేనే సింధు జలాల మీద. అంతే, ఇప్పుడు భారతదేశం అప్పర్ హ్యాండ్ లో ఉంది. కాబట్టి పాకిస్తాన్ దేహి అని మనల్ని అడగాలి, ఇది మాకు ఇవ్వండి, ఇది మాకు ఇవ్వండి అని. అప్పుడు మనం
చూసి మీరు ఇది చేస్తేనే మేము ఇస్తామన్నది మన కండిషన్ మనం పెట్టొచ్చు. Yeah. కాబట్టి చర్చలు ఏ విధంగా ముందుకు తీసుకెడతారన్నది కూడా మనం చూడాలి. అవి సక్రమంగా జరుగుతాయి. భారతదేశానికి యొక్క అభివృద్ధి కోసం ఏ నిర్ణయాలు అయితే తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకుంటారు. సార్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అలీ.